సింగరేణి తెలంగాణ ప్రాంత కొంగు బంగారం, గోదావరి బెల్ట్కు కల్పతరువు. కానీ అదే సింగరేణి ఇప్పుడు పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతోంది. నేతల బొగ్గుబాయి బాట అగ్గి పుట్టిస్తోంది. ఇంతకు అన్ని పార్టీలు సింగరేణి సెంట్రిక్గా రాజకీయాలు చేయడానికి కారణం ఏంటి? సింగరేణిలో ఉత్పత్తి అయిన బొగ్గు మాయమైన మాట వాస్తవమేనా? సింగరేణిని కాపాడుతున్నామని అధికార పార్టీ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? రానున్న ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ప్రధాన పాత్ర పోషించనున్నారా? సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది? వాట్స్ దిస్? నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్తో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పేలుతున్నాయి. రైతాంగ సమస్యలు, రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంటే, అదే సమయంలో గులాబీ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ను వివిధ అంశాలపై ప్రజల్లో గట్టిగా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి బొగ్గు గనుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కవిత పార్టీలన్నీ బొగ్గుబాట పట్టాయి. నిజానికి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాలరీస్ కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో బొగ్గు తవ్వకాలు నిలిపివేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అప్పట్లో సింగరేణి కార్మికుల సమ్మెను గురించి ప్రస్తావించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు సింగరేణి బొగ్గు గనులకు పేగుబంధముంది. సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు గర్వకారణంగా చెప్తూ ఉంటారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో సుమారు 26 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. సింగరేణి కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో కోల్ బెల్ట్ ఏరియాలో రాజకీయంగా నెగ్గుకొస్తే మిగిలిన ప్రాంతాల్లో ఈజీగా నెగ్గుకు రావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమ కాలంలోనూ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రావడంలో కూడా సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కోల్ బెల్ట్ ఏరియాలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. దీంతో సింగరేణి ప్రాంత నియోజకవర్గంలో మళ్లీ పట్టు కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కోల్ బెల్ట్ ఏరియాపై సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు సింగరేణిలో సుమారు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండేవాళ్లు. ప్రస్తుతం సింగరేణి కార్మికుల సంఖ్య 40,000కు పడిపోయింది. పరోక్షంగా సింగరేణిపై మరో 30,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే సమయంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీనికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మాయమైన బొగ్గు లెక్కలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు 2 రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో పర్యటించి సింగరేణి కార్మికుల సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని హరీష్ రావు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుషులకు సింగరేణి కాంట్రాక్టులకు అప్పనంగా అప్పజెప్పారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. హరీష్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సింగరేణి ప్రాంత బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ టార్గెట్గా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని భట్టి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిని దోచుకుందని డిప్యూటీ సీఎం కౌంటర్ అటాక్ చేశారు. బీఆర్ఎస్ చెప్తున్నట్టు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైన విషయాన్ని నిరూపించాలని భట్టి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సింగరేణి అంశం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లింది. గత తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు డిపెండింగ్ ఉద్యోగాలను పక్కనబెట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ డిపెండింగ్ ఉద్యోగాలను ఇచ్చారని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది.
సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కృషి చేస్తోందని మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. సింగరేణి భరోసా యాత్ర పేరుతో కిషన్ రెడ్డి సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కార్మికులతో ఆత్మీయ సమావేశాలను సైతం కిషన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వేలం లేకుండా తాడిచెర్ల బ్లాక్ 2ను కేంద్రం సింగరేణికి కేటాయించిందని కిషన్ రెడ్డి చెప్తున్నారు. తద్వారా 40 సంవత్సరాల పాటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బంది ఉండదని ఆయన చెప్తున్నారు. నిజానికి సింగరేణిలో 51% రాష్ట్రం వాటా కాగా 49% వాటా కేంద్ర ప్రభుత్వానిది. దీనిలో భాగంగా తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రాన్ని సైతం గత కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సింగరేణి సంస్థలను కేంద్రం పట్టించుకోవట్లేదని అన్ని పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి సింగరేణి భరోసా యాత్రకు వెళ్లారన్న చర్చ నడుస్తోంది. మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత సైతం సింగరేణి బాయిబాట యాత్ర చేస్తున్నారు. అన్ని పార్టీలు సింగరేణి బాట పట్టిన నేపథ్యంలో ప్రస్తుతం సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం సింగరేణి చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరోసారి తెరమీదికి వచ్చింది. మరి సింగరేణిలో బొగ్గు గనుల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణల గుట్టు బయటపడి వాస్తవాలను వెలికితీస్తారా? పొలిటికల్ యాత్రలతో కార్మికుల సమస్యలు తీరుతాయా? రాబోయే రోజుల్లో కోల్ బెల్ట్లో ఛాంపియన్ ఎవరనేది వేచి చూడాల్సిందే.